హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ ఒకానొక సందర్భంలో బాబా ఇలా చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్పారు, దాని అర్థం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ బాబా ఏం చెప్తున్నారో విందాము. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, బాబా మందహాసం చేసి, శ్యామ, నా దగ్గరికి వచ్చేవారందరూ మొదట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే వస్తారు. కోరికలు తీరాక, స్వస్థత చిక్కాక, అప్పుడు నన్ను గురించి తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటిదాకా వాళ్ళు రాక తప్పదు, నేను రప్పించక తప్పదు. ఏమైనా యోగం ఉంటేనే ఎవరైనా నా దగ్గరికి వస్తారు. లేకపోతే నా పక్క నుంచి వెళుతూ కూడా మసీదు వైపు కన్నెత్తి చూడలేరు. అదే ప్రారబ్ధ కర్మ. దాని నుంచి విముక్తి పొందడానికే మానవుడు సద్గురువు పాదాలని ఆశ్రయించాలి. అల్లాయే ఆ సద్గురువు. అందరికీ యజమాని ఆ అల్లా, అల్లా మాలిక్ అని జవాబిచ్చారు. చాలా చక్కని మాటలు కదా ఈ మాటలనేవి బాబా గారు ఏ సందర్భంలో చెప్పారంటే, యాక్చువల్లీ శ్యామ బాబాకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు కదా. అయితే శ్యామకి ఒకరోజు డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే, బాబాని ఇలా అడుగుతున్నాడు శ్యామ. బాబాకి అత్యంత ఆప్తుడిగా పేరొందిన శ్యామ ఇలాంటి భక్తుల వ్యవహారాలను రోజు చూసి విస్తుకుపోతూ ఒకరోజు బాబాని ఇలా అడిగాడనమాట. జనాలు చూసి, బాబా, మీ దగ్గరికి అందరూ భౌతిక సంబంధమైన కోరికలతోనే వస్తున్నారు. మీరేమో ఆత్మ, పరమాత్మ, మోక్షం, ఇహం పరం సాధించాలని చెబుతుంటారు. మీ మాటలు ఒక్కటి కూడా పాటించని ఈ మనుషులకి మీరెందుకు సహాయం చేయాలి అని అడిగాడనమాట. అంటే ఇప్పుడు బాబా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, కానీ వాళ్ళు రకరకాల కోరికలతో వస్తున్నారు అనమాట. కోరికలతోనో సమస్యలతోనో వస్తున్నారు. అది న్యాచురల్గా జరిగేదే, తప్పేముంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మనం ఎలా వెళ్తాము? మనకి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సో, ఏదైనా ఇబ్బందిగా ఉంటేనే ఫస్ట్ వెళ్తాము. వెళ్ళినప్పుడు మన కోరికలు చెప్పుకుంటాము. అవి తీరితే నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చినప్పటి నుండి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాము. సో అలాగే ఇక్కడ బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా రకరకాల కోరికలతో వస్తున్నారనమాట. ఇటు చూడబోతే ఏమో రకరకాల కోరికలతో వస్తూ ఉన్నారు. బాబా చూడబోతే ఆయన ఉన్న సిచ్యువేషన్కి ఎలా ఉన్నారంటే, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గాడ్ కదా. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు ఆయన. ఆయన ఎంతసేపు శ్యామ బాగా దగ్గర ఉంటాడు కాబట్టి, అత్యంత సన్నిహితుడు కాబట్టి, శ్యామతో డిస్కస్ చేసే మాటలన్నీ ఎలా ఉంటాయంటే, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, మోక్షం గురించి చెప్తూ ఉంటారనమాట. అసలు మీరు చెప్పేదానికి ఈ భక్తులు కోరికలకి సంబంధమే లేదు. అలాంటప్పుడు మీరు వీళ్ళకి కోరికలు ఎందుకు తీర్చాలి? అసలు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు బాబా అని చెప్పేసి శ్యామ నేరుగా బాబాని ప్రశ్నించాడనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉంటుంది. చాలా స్నేహితుల్లాగా ఉంటారు. వాళ్ళెప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మరి ఏ జన్మబంధమో. సో దానికి సమాధానం కావాలి కాబట్టి బాబా ఈ రకంగా చెప్పారనమాట. ఇది 1కి 2 సార్లు రిపీట్ చేస్తాను బాబా మాటలు. ఎందుకంటే ఇక్కడ చాలా అర్థం ఉంది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ కూడా అనమాట. జనరల్గా అడుగుతుంటారు, నాకు సమస్యలు ఉన్నాయి, బాబా తీరుస్తారా, బాబాకి ప్రే చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానికి బాబా సానుకూలంగానే జవాబిచ్చారనమాట. నవ్వారు ఫస్ట్. శ్యామని చూసి నవ్వి,
బాబా చెప్పిన మాటలేంటంటే, "శ్యామ, నా దగ్గరికి వచ్చేవారందరూ మొదట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వస్తారంట. ఏదో నాకు ఈ సమస్య ఉంది. ఈ సమస్య తీరుస్తావా? నాకు ఈ కోరిక ఉంది. నాకు కోరిక తీరుస్తావా?" అంటూ వస్తారనమాట ఫస్ట్ బాబా కాడికి. బాబా మాటల్లో. ఏదో ఒక వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి. తర్వాత కోరికలు తీరాక, స్వస్థత చిక్కాక, అప్పుడు నన్ను గురించి తెలుసుకోవడానికొస్తారు. ఈ సెకండ్ పాయింట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ చూడండి. వన్స్ వాళ్ళ కోరిక తీరిద్ది గదా! అంటే ఏదో ఒకటి వాళ్ళు కోరుకున్న కోరిక, వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వడమో, లేపోతే ఏదైనా వాళ్ళు తీరని కోరికుంటే, అది తీరడం జరిగిద్ది గదా! అక్కడి నుండంట ఆయన గురించి తెలుసుకోవడానికొస్తారంట. అంటే అసలు ఈ సాయిబాబా ఎవరు? అసలు ఈయన నమ్ముకుంటే మన కోరిక ఎందుకు తీరింది? అసలు ఈయన ఎక్కడి నుండొచ్చాడు? అసలు ఈయన వ్యవహార శైలేంటి? ఇతనేం చేస్తుంటాడు? ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే బాబా గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అంటే ఇది మ్యాజిక్ అనమాట. బాబా గురించి తెలుసుకునే కొద్దీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే బాబా ఈ కాలంలోని వ్యక్తి. ఇన్ రియాలిటీ మనిషిగానే వచ్చాడాయన. మానవ రూపంలోనే వచ్చాడు. మనతోనే ఉన్నాడు. అంటే ఆ రోజుల్లో షిరిడీలో ఒక 170 ఇయర్స్ బ్యాక్ అందరితో పాటున్నాడాయన. సో, వాళ్ళ లైఫ్‌ని, ఈయన లైఫ్‌ని కంపారిజన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ కంపారిజన్ చేసుకునే క్రమంలో బాబా గురించి తెలుసుకునే ప్రతి ఒక్కళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్ గురించి తెలుస్తూ ఉంటది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది? వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ లైఫ్‌లో ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నారా? వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా? వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నప్పుడు లైఫ్ వాళ్ళకి ఎంత పాజిటివ్‌గా ఉంది? వాళ్ళేమన్నా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు లైఫ్ ఎలాగా కష్టాల పాలవుతున్నారు? అసలు లైఫ్ ఎలా నడుస్తుందనేది క్లారిటీ వస్తదనమాట. అదొకటి చెప్పారు. తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత అప్పటిదాకా వాళ్ళు రాక తప్పదు. నేను రప్పించక తప్పదు. అంటే ఇంకిలాగా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటూ, బాబా గురించి తెలుసుకుంటూ, ఇలా జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది. బాబాతో ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవుద్దనమాట. ఇంకలాగా ఒక బాండింగ్ ఏర్పడిపోయి, వాళ్ళు బాబా దగ్గరికి వస్తూనే ఉంటారు. బాబా దగ్గరికి రావాలంటే ఎవరో వచ్చి చెప్పవసరం లేదు. వాళ్ళంతట వాళ్ళే వస్తూ ఉంటారు. అడుగుతారు. అన్ని గుళ్ళకెళ్తారు గదా! బాబా గుడికెందుకెళ్తున్నారు అని జెప్పేసి. ఆయన దగ్గరికి ఒకసారి బాండింగ్ ఫార్మ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా సెల్ఫ్ రియలైజేషన్ ఒచ్చి వాళ్ళంతట వాళ్ళే వస్తారు. అంతేగాని ఎవరో బలవంతంగా చెప్తే రారు బాబా కాడికి. ఏమైనా యోగం ఉంటేనే ఎవరైనా నా దగ్గరికొస్తారు. మరి ఈ బాబా గూడా ఒక గురువే గదా! ఆయన దగ్గరికి రావాలంటే యోగం ఉండాలి. యోగం అంటే జన్మ జన్మల ఫలం. ఒక మాటలో చెప్పాలంటే. లేకపోతే నా పక్క నుంచి వెళ్తూ గూడా ఆ మసీదు వైపు కన్నెత్తి చూడరు. అంటే ఇప్పుడు శ్యామ బాబాని క్వెషన్ చేసినప్పుడు బాబా చిరునవ్వుతో చెప్తున్నారు గదా! అంటే ఆ టైంలో ఆయన ఆహ్, దాన్నేమంటారు మసీదులో ఉన్నారు గదా! సో, అందుకని లే లేకపోతే వాళ్ళు నా పక్క నుంచి వెళ్తున్నా గూడా నా మసీదు వైపు కన్నెత్తి చూడలేరు అని జెప్తున్నారు. అదే ప్రారబ్ధ కర్మ. దాని నుంచి విముక్తి పొందడానికి మానవుడు సద్గురు పాదాలను ఆశ్రయించాలి. కర్మల నుండి విముక్తి పొందాలంటే సద్గురువుని ఆశ్రయించాలంట. కరెక్టే గదా! ఇది మనకి లైఫ్‌లో కొంత జర్నీ తర్వాత టచ్ అవుద్ది. ఓకే. అల్లాయే ఆ సద్గురువు. అల్లా అంటే మన యజమాని అనమాట. మన యజమాని అంటే భగవంతుడు. మనిషిని సృష్టించిన వాడు భగవంతుడు. ఆ భగవంతుడిని అల్లా అని పిలుస్తారనమాట. అంతేగాని అల్లా అంటే ముస్లిం గ్రంథాల్లో ఉన్న అల్లా కాదు. అలాగే గనక బాబా రియాలిటీ లేకుండా కన్‌ఫ్యూజన్ ఉండి అల్లా అనగానే ముస్లిం గ్రంథాల్లో ఉన్న గనక అల్లా అయ్యుంటే, ఈ పాటికి ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ సాయిబాబా గుడికొచ్చేసి, ఇంక సాయిబాబా మా దేవుడు అని జెప్పేసి కంటిన్యూస్‌గా ఇంకా
ఆరాధించుకుంటూ ఉండేవారు. ఆయన ఎవరి దేవుడు కాదు. ఆయన అందరికీ భగవంతుడనమాట. అందువల్ల ఇప్పుడు హిందువులు బాగా ఎక్కువగా బాబా దగ్గరికెళ్తున్నారు. ఓకే. అల్లాయే ఆ సద్గురువు. అందరికీ యజమాని అల్లా. అల్లా మాలిక్ అని జవాబిచ్చారు. ఇక్కడ బాబా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గాడ్. భగవంతుడి స్టేజ్‌లో ఉన్నా కూడా అందరికీ అర్థమవ్వడం కోసం, శ్యామకి అర్థమవ్వడం కోసం, నేను కాదు భగవంతుడిని, అల్లా యజమాని. అంటే నాకు కూడా భగవంతుడే యజమాని. సో, మీకు కూడా భగవంతుడే యజమాని. ఆ సద్గురువు గూడా ఆ భగవంతుడే. అల్లా మాలిక్. ఆ భగవంతుడికి నమస్కారము అని చెప్పేసి బాబా సమాధానం ఇచ్చారు. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకు ఈ టాపిక్ మీద ఎంత టైం తీసుకున్నావు? ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఎండ్ చేసేయచ్చు కదా! 15 మినిట్స్ వరకు ఈ వీడియో ఎందుకు రన్ అవుతుంది అంటే, ఎక్కడైతే మనకు తెలుసుకోవాల్సింది లోతైన అర్థం ఉంటుందో, అక్కడ కొంచెం టైం వెచ్చించడంలో తప్పేమీ లేదు. తెలుసుకోవడమే కోసమే కదా ఈ వీడియోస్ చేస్తాం. బాబా అధ్యాయాలు చేసినా కూడా, బాబా వర్డ్స్ గురించి తెలుసుకున్నా కూడా వాడుక భాషలో మనం ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. సో, అలాంటప్పుడు టైం వెచ్చించడంలో తప్పు లేదు. ఈ వీడియోలో ఎస్పెషల్లీ టైం కేటాయించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ బాబా చెప్పిన ప్రతి ఒక్క మాట ఇప్పటికీ సత్యంగా జరుగుతుంది అన్నమాట. ఆ కాలంలో బాబా చెప్పారు. షిరిడీలో మసీదులో ఉండగా శ్యామతో చెప్పారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇదే జరుగుతుంది. ఓకే. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఈ వీడియోని ఎండ్ చేస్తాను. చూడండి, శ్యామ డౌట్ ఏంటి? కేవలం కోరికలు తీరడం కోసమే వీళ్ళంతా వస్తున్నారు. నువ్వు వాళ్ళ కోరికలు తీరుస్తున్నావు. నువ్వేమో చూడబోతే ఆత్మ, పరమాత్మ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతున్నావు. అసలు వీళ్ళ కోరికలు తీర్చడం ఏంటి? నువ్వు చెప్పే మాటలేంటి? అసలు వీళ్ళకి నువ్వెందుకు సహాయం చేస్తున్నావు? వీళ్ళెవరు నువ్వు చెప్పే మాటలకు సంబంధించి రావట్లేదు కదా అని చెప్పేసి బాబాని శ్యామ క్లారిటీగా అడిగాడు. శ్యామకి అంతే క్లారిటీగా బాబా సమాధానం చెప్పారనమాట. వీళ్ళందరూ నా దగ్గరికి ఫస్ట్ కోరికలు తీర్చుకోవడం కోసమే వస్తారు. తర్వాత వాళ్ళ కోరికలు తీరాక, స్వస్థత చెందాక నా గురించి తెలుసుకుంటారు. నా గురించి తెలుసుకోవడానికి వస్తారు. అలాగే అదే క్రమంలో వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటిదాకా వాళ్ళు రాక తప్పదు, నేను రప్పించక తప్పదు. వన్స్ బాబాతో అటాచ్ అయితే ఏంటంటే వాళ్ళ కోరికలు తీరుతుంటాయి. కోరికలు తీరుతున్నాయి కదని బాబా గురించి తెలుసుకుంటూ ఉంటారు. అదే క్రమంలో వాళ్ళ జీవితం గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇలా జర్నీ అనేది సాగుతూ ఉంటుంది. ఏమైనా యోగం ఉంటేనే ఎవరైనా నా దగ్గరికి వస్తారు. లేకపోతే బాబా గుడి పక్క నుండి గానీ, ఆ కాలంలో బాబా మసీదు పక్క నుండి వెళ్తున్నా కూడా బాబా వైపు చూడలేరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రారబ్ధ కర్మలు. మన సత్కర్మ ఉంటేనే మనం సద్గురువుని తొందరగా చేరుకోగలుగుతాం అనమాట. అప్పుడు దాకా ఏంటంటే ఈ మాయా జగత్తులో మాయలో తిరుగుతూ ఉంటాం. ఆ మాయ అనే భ్రమ ఎలా ఉంటదంటే, ఈ జీవితం శాశ్వతము, ఇక్కడున్న సుఖాలే శాశ్వతము, ఇక్కడ నేను అందరికన్నా గొప్పోడినైపోవాలి, అన్నిట్లో నేనే ఫస్ట్ రావాలి, ఈ కీర్తి శాశ్వతము, ఇలా ఉంటది మాయ ఎంతసేపు. మాయ ఎప్పుడు ఏం చెప్తదంటే, నువ్వు శాశ్వతంగా ఉంటావు ఈ లోకంలో, నీ అంత గొప్పోడు ఉండకూడదు, అన్నీ ఎంజాయ్ చెయ్యి, అనుభవించు అని చెప్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే ఆ మాయని నువ్వు ఛేదిస్తావో అప్పుడు నీకు అర్థమవుద్ది. ఈ లైఫ్‌కి ఒక ఎండ్ పాయింట్ ఉంటది. ఏదో ఒక రోజు మనం ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాము. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. మాయలోండి బయటికి రావాలి. మాయలోండి బయటికి రావాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. భగవంతుని గురించి తెలుసుకొని భగవద్ధ్యానంలో గడపాలి. ఈ జీవితం గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇంక అక్కడి నుండి లైఫ్ టర్న్ పాయింట్ అవుద్దనమాట. అదే బాబా చెప్పారు. ప్రారబ్ధ కర్మ. దాని నుంచి విముక్తి పొందడానికే మానవుడు సద్గురువుని ఆశ్రయించాలి. అల్లాయే ఆ సద్గురువు, అందరికీ యజమాని అల్లా, అల్లా మాలిక్. అంటే మనందరికీ ఆ భగవంతుడు యజమాని. ఆ భగవంతుడికి నమస్కారం అని చెప్పేసి బాబా చెప్పడం ఆపేశారనమాట. ఇది ఇప్పటికీ కనెక్టెడ్ వర్డ్. అందుకే వివరంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్వేస్ బీ హ్యాపీ. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.